నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు, పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్ట, 101 ఎకరాలు ఉన్నాయన్నట్టు. అవునా, 101 ఎకరం అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్ట. ఇది ఎక్కడ లెక్క? మేనమావ పొలం విడిదవుతుందా? మా నాన్నకు ఉందంటే వేరే విషయం, మా తాతకు ఉందంటే వేరే విషయం. మేనమావ పొలం మంద ఎలా అవుతుందంటే ఆయన కొడుకుది అవుతుంది, అది ఆయన కూతురుది అవుతుంది, మనకెందుకు అవుతుంది? ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి. ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈపాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేం, కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్ళే మనని మింగేస్తారు. దానికి ఏం చెబుతున్నాడు అంటే, బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు. కానీ మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. అతడే బలముదొలంగనే